డాక్టర్ చీటీ లేకపోయినా పైసలిచ్చి కౌంటర్లో చేయి పెడితే చాలు అబార్షన్ కిట్స్, మత్తు మందులు, వయాగ్రా వగేరా ఏదైనా ఇట్టే ఇచ్చేసే దందా గురించి ఇటీవలే విన్నాం కదా. అదే తరహాలో ఇంకో రకమైన మెడికల్ సిండికేట్ ఇంకోటి వెలుగు చూసింది. మందుల వ్యాపారులతో డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు చేతులు కలిపి దోచుకోవడం, తర్వాత నీకింత నాకింత తరహాలో పంచుకోవడం. ఏలూరు జిల్లాలో ఏసీబీ విచారణలో వెలుగు చూసిన షాకింగ్ న్యూస్ ఇది. నిఘా కట్టుదిట్టం చేశాం, అధికారుల్లో చిత్తశుద్ధి నూరిపోసాం అని చెప్పుకోవడాలే కానీ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ కంట్రోల్లోకి రాలేదు. డ్రగ్ కంట్రోల్ శాఖ మెడికల్ షాపుల్ని రౌండప్ చేస్తూనే ఉన్నా, సర్ప్రైజ్ చెక్స్ జరుగుతున్నా, జనం పైసల్ని అప్పనంగా భోంచేసి ఇంటి దొంగలు ఒక్కొక్కరుగా బయటకొస్తూనే ఉన్నారు. పేరు కంపా సురేష్ కుమార్, చేసే ఉద్యోగం ఔషధ నియంత్రణ, చేస్తున్నది మాత్రం మామూళ్ల వసూళ్లు. గతంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈగల్ టీం పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలొచ్చింది కూడా ఈయనగారి మీదే. మీకు ఇచ్చే 10,000 సరిపోవట్లేదని చెబుతున్నారంట సార్. మీ వాళ్ళే చెప్తున్నారంట సార్, మీ వాళ్ళే చెప్తున్నారంట. మరి వాస్తవం ఏందో చెప్పండి సార్. నందిగామ నుంచి వర్క్ ఆర్డర్ తో జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ గా వచ్చాడు మిస్టర్ కంపా. అయినా ఇతగాడి చేతి దురద ఏ మాత్రం తగ్గినట్లు లేదు. అందుకే మళ్లీ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఇక్కడ పెద్ద డ్రామానే సాగింది. జంగారెడ్డిగూడెంలో వెంకట దుర్గా సాయి అనే వ్యక్తి మందుల షాప్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 17న డ్రగ్ కంట్రోల్ శాఖ లైసెన్స్ మంజూరు చేసింది. దేవుడు వరమిచ్చినా ఈ పూజారి మాత్రం నో అన్నాడు. లైసెన్స్ కు సంబంధించిన డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేయాలంటే తన చెయ్యి తడపాల్సిందే అని కండిషన్ పెట్టాడు కంపా సురేష్. లోకల్ గా ఉన్న మెడికల్ షాప్స్ అసోసియేషన్ ట్రెజరర్ తడికమళ్ల శివరామకృష్ణను కలిసి తాను చెప్పినట్లు చేస్తే నీ లైసెన్స్ నీకొస్తుంది అన్నాడు. అతడు 20,000 లంచం డిమాండ్ చేయడంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో అయ్యగారి అవినీతి కహాని ఇలా వెలుగులోకొచ్చింది. మధ్యవర్తిగా వ్యవహరించిన శివరామకృష్ణను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది అసోసియేషన్. ప్రభుత్వ అధికారి కోరిక మేరకు తీసుకున్నాడు. సో అందువల్ల ఇతను రెండో ముద్దయ్యాడు రామకృష్ణ గారు. ప్రభుత్వ అధికారి ప్రోద్బలం ఉంది అక్కడ. ఇతని లైసెన్స్ ఫిర్యాదు లైసెన్స్ అప్లై చేశారు. లైసెన్స్ అప్రూవ్ చేయడంలో అతను ఈ విధంగా చేశాడు ప్రభుత్వ అధికారి, డ్రగ్ ఇన్స్పెక్టర్. ఇంతే తప్ప మెడికల్ అసోసియేషన్కి సంబంధం ఏం లేదు. అడ్డుకోవడం అంటే అతనికి ఉన్నటువంటి మంచి పేరు రామకృష్ణగా లోకల్ కాబట్టి వాళ్ళంతా సపోర్టర్స్ వచ్చారు. వచ్చి ఏం జరిగిందని చెప్పి అడిగారు. అది అడ్డుకోవడం కింద రాదని నేను అనుకుంటున్నానండి. అడ్డుకోలేదు. లోకల్ పోలీసులు వచ్చేసి బందోబస్తు చేశారు. పీస్ఫుల్గా జరిగిపోయింది. 7 నెలలుగా మంజూరైన మిగతా లైసెన్స్లు, వాటికి సంబంధించి లావాదేవీలపై ఆరా తీస్తోంది ఏసీబీ. మామూలుగా అయితే ఇటువంటి మామూళ్ల వ్యవహారంలో బయటి వ్యక్తుల్ని బ్రోకర్లుగా పెట్టుకుంటారు. ఇక్కడ మాత్రం మెడికల్ షాపుల సంఘాల వాళ్లే లంచగొండి అధికారులకు సహకరించడం కొత్త ట్రెండ్. బిల్లులు లేకుండా మందులు అమ్మడం, గడువు తేదీలను మార్చి సేల్స్ పెట్టడం, ఇటువంటి రకరకాల దందాలకు మెడికల్ షాపులతో లాబింగ్ నడిపే డ్రగ్ కంట్రోల్ అధికారులే అసలు కారణం. ఇవాళ గర్భస్రావాలకు సంబంధించినటువంటి మెటీరియల్ మందుల షాపుల్లో ఇవాళ యథేచ్ఛగా దొరుకుతూ ఉందంటే ఇవాళ డ్రగ్గిస్ట్ అధికారులు, వాళ్ళ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించకుండా ఇవాళ అవినీతికి పాల్పడడం కారణంగానే ఈ విధంగా ఉంటున్నాయి. ఏలూరు జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారుల అలసత్వం, అవినీతి స్థానికుల్ని బెంబేలెత్తిస్తోంది. కంపా సురేష్ కుమార్ లాంటి బకాసురుల్ని ఏరివేస్తే తప్ప మెడికల్ మాఫియాకు చెక్ పడే ఛాన్స్ లేనట్టేనా?